భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణ ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు మరియు నిమజ్జనం శోభయాత్ర సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు అదేవిధంగా పోలీసు వారు సూచించినట్టు నియమ నిబంధనలు పాటించాలని కోరుకుంటున్నాను. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ శ్రీ బి రోహిత్ రాజ్ ఐపీఎస్ గారి పర్యవేక్షణలో అదేవిధంగా కొత్తగూడెం డిఎస్పీ శ్రీ అబ్దుల్ రెహమాన్ డిఎస్పీ సార్ యొక్క ఆధ్వర్యంలో పటిష్టమైనటువంటి బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. ఇటీ శోభయాత్ర నిమజ్జనం సంబంధించిన గణేష్ శోభయాత్ర నందు కొన్ని ట్రాఫిక్ డైవర్షన్లు పెట్టడం జరిగింది. అది ఒకటి, భారీ వాహనాలు రేపు ఎట్టి పరిస్థితుల్లో పట్టణంలోకి అనుమతించబడవు. రాత్రి భారీ వాహనాలన్నీ కూడా శోభయాత్రకు వచ్చేటువంటి నిమజ్జనం సంబంధించిన వాహనాలు మాత్రమే ఇక్కడికి మన పట్టణంలోకి అలో చేయడం జరుగుతుంది. మిగతా జనరల్ ట్రాఫిక్ అంతా కూడా భారీ వాహనాలన్నీ కూడా మన పోస్ట్ ఆఫీస్ సెంటర్ నుంచి ఇల్లందు క్రాస్ రోడ్ వరకు, అదేవిధంగా భద్రాచలం మరియు పాల్వంచ పట్టణం నుంచి అటును వైపు నుంచి వచ్చే వాహనాలన్నీ కూడా బొమ్మనపల్లి క్రాస్ రోడ్ నుంచి పోస్ట్ ఆఫీస్ సెంటర్ వరకు ట్రాఫిక్ డైవర్షన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా శోభయాత్రకు వచ్చేటువంటి గణేష్ నిమజ్జనం కోసం వచ్చే వాహనాలన్నీ కూడా ఒక క్రమ పద్ధతిలో ఉండాలి. మధ్యలో బ్యారికేడింగ్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పోలీసు వారు ప్రతి బ్యారికేడింగ్ దగ్గర ఉండి గణేష్ నిమజ్జనానికి వచ్చే భారీ వాహనాలకు కూడా అన్నిటి కూడా గైడ్ చేయడం జరుగుతుంది. ఆ గణేష్ నిమజ్జనం సందర్భంగా వచ్చే ప్రజలకు ముఖ్య సూచన, వారి యొక్క కుటుంబ సభ్యుల్లో చిన్నపిల్లలు ఉన్నట్లయితే జాగ్రత్తగా ఉండాలి. ఎటువంటి తప్పిపోవడం లాంటి చర్యలు జరగకుండా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా గణేష్ నిమజ్జనంకి వెళ్ళే వాహనాలు రోడ్డు పైన ఉన్నటువంటి కరెంటు తీగలను దాటేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. కరెంటు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అదేవిధంగా గణేష్ నిమజ్జనం చేసేటప్పుడు అక్కడ నీటి ప్రమాదాలు జరగకుండా పోలీసు వారికి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి సహకరించి నిమజ్జనాన్ని ప్రశాంతంగా జరుపుకొని తిరుగు ప్రయాణంలో కూడా అదే వెహికల్లో ప్రజలు ఉంటారు కాబట్టి ఆ వెహికల్ కూడా ఒక క్రమబద్ధమైన ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ నెమ్మదిగా మళ్ళీ తిరుగు ప్రయాణంలో ఎలాంటి యాక్సిడెంట్ లాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకొని ఎవరింటికి వారు చేరుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇటు సందర్భంగా ప్రజలందరికీ కూడా గణేష్ చవితి శుభాకాంక్షలు.